మాస శివరాత్రి అంటారు అవేనా? మాస శివరాత్రి అన్నది మనకి ఈ సంవత్సరంలో లింగోద్భవ కాలం ఉద్భవించింది మహాశివరాత్రి. ఓకే. అక్కడి నుంచి నెల నెల, నెల నెల అంటే నెలకొక రోజు అమావాస్య ముందు వచ్చే త్రయోదశి, చతుర్దశి సంభవించిన కాలంలో ఈ యొక్క మాస శివరాత్రి అంటారు. హ్మ్. అయితే ఈశ్వరుడి యొక్క తత్వం చెప్తున్నాను. ఈశ్వరుడికి 12 రుద్రాలు. హ్మ్. నమః సోమాయ చ రుద్రాయ చ నమః తామ్రాయ చ అరుణాయ చ నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ అనేసి ఆ విధంగా 12 రుద్రులు, హ్మ్. 11 రుద్రులు, రుద్రముఖాల్లో ఈశ్వరుడో తత్వం. ఏవండి? ఆ 11 నెలలు కూడా 11 మాసాలు, 11 రోజులు అయ్యాక 12వది లింగోద్భవ కాలం. హ్మ్. దాన్నే మహాశివరాత్రి అంటారు. అచ్చా! అయితే మొన్నటి వరకు కూడా చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, ఈశ్వరుడికి మహాశివరాత్రి రోజున అభిషేకం చేసి పూజ చేసుకుంటూ ఉండేవారు చాలామంది. మొన్న కొంతకాలం ముందు చాగంటి వారు హ్మ్. ఒకసారి ఉపన్యాసంలో చెప్పారాయన. మేము చేస్తూ ఉన్నాం. చేసినా సరే చాలామందికి తెలియదు కనుక హ్మ్. ఆయన మళ్ళీ ఒకసారి ఆయన ప్రవచనాల్లో చెప్పారు. ముందు నందీశ్వరుడికి అభిషేకం చేసి, ఆ తర్వాత ఈశ్వరుడికి అభిషేకం చెయ్యాలయ్యా అని చెప్పి అన్నారు. ఆ నందీశ్వరుడికి అభిషేకం చేయడం వల్ల మనకి జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా సరే, హ్మ్. తెలియని దోషాలు ఇప్పుడు మనం చూసాం. అవును. ఇప్పుడు ఒక్కోసారి స్కానింగ్ చేసినా సరే మన ఒంట్లో ఏమున్నాయనో తెలియకుండా తెలీదు. ఉంటున్నాయి. అవును. అవును. అలా స్కాన్ చేసి చూసిన జాతకాల్లో కూడా ఎటువంటి దోషాలున్నా సరే పోవాలంటే గనక నందీశ్వరుడికి అభిషేకం చేసుకోవాలని చెప్పి ఓకే. వివరించారప్పుడు.